సాయిరాం. మానవ ప్రయత్నంతో కానప్పుడు పనులు అప్పుడు మనం ఏం చేస్తాం? చాలా ప్రయత్నం చేస్తాం, శతవిధాల ప్రయత్నం చేస్తాం, అవ్వట్లేదు, ఇంక ఇది మన వల్ల అవ్వదు అని నిర్ణయించుకున్నాక అప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు దిక్కు ఒకటే. మనం అందరు కూడా మనం భగవంతుని నమ్ముతాం కదా, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. సో అప్పుడు మనం ఏం చేస్తాం? దేవుడా నీవే దిక్కు, ఇంకా కాపాడు, ఆపద ముక్కులవాడ, అనాథ రక్షక, ఆదుకో అని మొక్కుకుంటాం. అప్పుడు ఆ ఉన్న టెన్షన్లో మనం ఏం మొక్కుతామో మనకే తెలియదు, ఏదో మొక్కేస్తాం. ఏడుకొండల వాడ ఈ మొక్కు తీరితే నీ కొండకి నేను మోకాళ్ళతో ఎత్తుకుంటా పైకి వస్తాను, చెప్పులు లేకుండా నడుచుకుంటూ పైకి వస్తాను ఎండాకాలం, లేదా నీకు ఎన్ని డబ్బులు ఇచ్చుకుంటాను, పొర్లు దండాలు పెట్టుకుంటాను. ఇలా రకరకాలుగా మనం ఆ ఆపదల్లో ఏం మొక్కుతాం మనకి తెలియదు, మొక్కేస్తాం. ఒక్క ఏడుకొండల వాడికే కాదు, మనకు ముక్కోటి దేవతలు ఉన్నారు. ఎవరికే దేవుడిపై నమ్మకం ఉందో వాళ్ళు ఆ దేవుడికి మొక్కుంటారు. ఆపదల నుంచి బయటపడ్డాక చాలా సంతోషంగా దేవుడికి మనం కృతజ్ఞతలు చెప్పుకుంటాం, దండం పెట్టుకుంటాం. ఒక మొక్కు తీరవాలి. నడుచుకుంటూ కొండపైకి వస్తానన్నాను, మోకాల పైన వస్తానన్నాను, ఎండాకాలం చెప్పులు లేకుండా వస్తానన్నాం, ఉపవాసాలు ఉంటా అన్నాం, రకరకాలు ఎన్నో రకాలుగా మొక్కుతుంటారు కదా. ముడుపులు కడతారు. అసలు కొన్ని అవుతే మనం ఇమాజిన్ కూడా చేయలేము, అలాంటి మొక్కులు మొక్కేస్తారు. చాలా కష్టతరంగా ఉంటుంది అది. నడుచుకుంటూ తిరుపతికి వస్తామని, లేదా వాళ్ళ ఇష్టదైవం శ్రీశైలంకి వస్తామని, అరుణాచలంకి వస్తామని, ఇలా రకరకాలుగా అప్పుడు ఆపదల్లో ఉన్నప్పుడు మొక్కేస్తాం. అసలు మనం వేరే వాళ్ళు వింటే అసలు ఇది సాధ్యమేనా అనిపిస్తుంది. అలాంటివి మనం ఆపదలో ఉన్నాం కాబట్టి అప్పుడు వాడికి ఆ మొక్కులు మొక్కేస్తాం. సరే డబ్బులు ఇస్తామని డబ్బులు వేసేస్తారు తీసుకెళ్ళి ఉండిలో. కొన్నిసార్లు ఆ డబ్బులు సమర్పించుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. అదొక పరీక్ష అనవచ్చు. మొక్కు తీరింది, మన కోరికలు తీరాయి, మొక్కు కాదు కోరికలు తీరింది, మనం అనుకున్నది తీరింది, ఇంకా వాడికి మొక్కు చెల్లించాలి. అప్పుడు కాస్త మనిషి నైజం ఏంటి, ఒడ్డు దాటాక అంటారే అలా, ఒడ్డు దాటిన తర్వాత అంత ఇంటెన్సిటీ ఉండదు. ఇంకా సర్లే తీరుద్దాంలే, ఈరోజు కాదు రేపు తీరిద్దాం, హాలిడేస్లో వెళ్దాం, ఇప్పుడు డబ్బులు లేవు, ఇప్పుడు ఏదో పనులు ఉన్నాయి, తీరుద్దాం, ఈ నెల కాదు వచ్చే నెల, ఎప్పుడో మొత్తానికి తీరుస్తాను గుర్తుంది నాకు. అలా 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 మనం కాలయాపన చేస్తుంటాం. కొన్నిసార్లు మర్చిపోతాం కూడా కొన్ని సందర్భాల్లో. అలా చాలా కేసెస్ ఉన్నాయి. ఏదైనా ప్రతి ఒక్కరిని టచ్ చేసి చూడండి, దేవుడిపై నమ్మకం ఉన్న వాళ్ళని జీవితంలో ఏదో ఒకసారి మొక్కుంటారు. ఇలా జరిగి కూడా ఉంటుంది, కొంచెం డీలే చేసి. తర్వాత ఎవరో వస్తారు చెప్తారు. మీరు నేనైతే బాతు చూడడానికి ఇంటికి వెళ్ళినప్పుడు బాతు చూస్తూ చూస్తూ చెప్తాను, అమ్మ మీకు ఏదో మొక్కు ఉంది తీరలేదు, అందుకే ఈ కష్టాలు. ఎవరన్నా అనొచ్చు, దేవుడు కష్టపెడతాడా మొక్కు తీరకపోతే అని. మనం ఎవరిదైనా అప్పు తీసుకున్నాం అనుకోండి, డబ్బు పలాంటి రోజు ఇస్తామని ఇవ్వకపోతే ఎడొచ్చి అరుస్తాడు కదా, పరువు పోద్ది కదా, పనిష్మెంట్ అది. దేవుడికి కూడా మనం మాట ఇచ్చాము, రుణపడ్డాం, ఆ రుణానుబంధం తీర్చుకోవాలి. ఇప్పుడు అంత రుణం ఊరికే పోదు, తీరిస్తే పోతుంది. దేవుడు కూడా అంతే, మనం ఒప్పుకున్నాం కాబట్టి తీర్చాలి, తప్పదు. దేవుడు కష్టపెడతాడా? కాదు, మనం రుణపడి ఉన్నాం కాబట్టి ఆ కష్టాలు వస్తాయి. మాట ఇచ్చాం, మాట తప్పకూడదు. సరే ఈరోజు కాదు రేపు తీరుస్తాం, పర్వాలేదు, మళ్ళీ దండం పెట్టుకుంటాం, అయ్యా బాబు శక్తి లేదు, నువ్వే శక్తి నాకు, మళ్ళీ వచ్చి నీకు తీర్చుకుంటాం మొక్కని. ఇలా ఇలా కాలయాపన జరుగుతూ ఉంటుంది. ప్రతి వారి జీవితంలో ఇలా జరిగి ఉంటుంది. దేవుడిపై నమ్మకం ఉన్న వాళ్ళకి అందరికి కూడా ఇలా జరిగి ఉంటుంది, కాదని అన్ను. నేను కూడా ఇలా మొక్కిన రోజులు ఉన్నాయి, నేను కష్టపడిన రోజులు ఉన్నాయి, మొక్కు తీర్చాక హాయిగా కాలం గడిపిన రోజులు కూడా ఉన్నాయి. నాకు నమ్మకం. నా ఒక్కడికే కాదు, నేను ఈ వీడియో చేసే ముందు చాలామందిని అడిగాను, ఇంటర్వ్యూ చేశాను, ఒపీనియన్ తీసుకున్నాను. అందరూ చెప్పారు, అబ్బో మొక్కు తీర్చకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడతాం, చాలా పడ్డాం కూడా, మేము తీర్చాక హాయిగా ఉన్నాం. అంటే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మనం దేవుడికి దండం పెట్టుకుంటే మొక్కు తీర్చకపోతే ఇబ్బంది పెడతాడా? దేవుడు అలాంటి వాడా, ఇబ్బంది పెడతాడా అని చాలామంది అడుగుతారు. దేవుడు ఇబ్బంది పెట్టడండి, మనకు ఒక గుణపాఠం నేర్పిస్తాడు. మొక్కుకున్నా నేను తీర్చాను కాబట్టి నీ కర్తవ్యం ఏంటి? మొక్కుని తీర్చాలి, తప్పదు. నువ్వు రుణపడి ఉన్నావు, నీ రుణమే నిన్ను ఇబ్బంది పెడుతుంది. సో కంపల్సరీగా మనం ఇప్పుడు అవ్వట్లేదు దండం పెట్టుకోవాలి, అయ్యా బాబు ఇప్పుడు అవ్వట్లేదు, కొంచెం టైం ఎక్స్టెండ్ చేసి నాకు వీలు కల్పిస్తే బాగుంటుంది, కానీ తప్పకుండా మొక్కు తీర్చాలి, తప్పదు. తీరిస్తేనే హాయిగా ఉంటాం, లేకపోతే మొక్కద్దు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మొక్కాలి.
కానీ ఆ సమయం అలాంటిది అంతే, అలా అనేస్తాం. ఎందుకంటే మన వల్ల అవ్వదు పని. మానవ ప్రయత్నం వల్ల అవ్వనప్పుడు మనం దైవం పైన ఆధారపడి ఉంటాం. ప్రతిరోజు కూడా దైవాన్ని దండం పెట్టుకుంటాం. కానీ ఇప్పుడు క్రిటికల్గా ఉంది, మన చేతుల్లో ఏమీ లేదు, చేతులు ఎత్తేసారు అందరూ, అవ్వదు, ఇప్పుడు అవ్వాలి పని అంటే దండం పెట్టుకుంటాం. అలాంటప్పుడు వాడు మనకు సాయం చేశాడుగా, సో మన ధర్మం ఏంటి, చెల్లించాలి. అంతేగాని దేవుడు కష్టపెడతాడా, దేవుడు అన్నవాడు అలా కష్టపెడతాడా, అది కాదు క్వశ్చన్ ఇక్కడ. మన కర్మే మనం ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఆపదలో ఉన్నవాళ్ళు అన్నీ అసలు కొన్ని మొక్కులు వింటే మనం ఆశ్చర్యపోతాం. అప్పుడు ఎవరో మెడ్రాస్ నుంచి వచ్చి నాలుక కట్ చేసి ఉండిలో వేసేసారు, మొక్కుకున్నాడు అతను, తీర్చేశాడు. చాలా కఠినంగా ఉంటాయి, అసలు మనం వింటే తట్టుకోలేం. అలాంటి మొక్కులు కూడా కొంతమంది చెల్లించేస్తుంటారు. దైవ సంకల్పం, దైవ బలం అలాంటిది. కానీ దేవుడు ఇక్కడ ఇబ్బంది పెడతాడన్న ప్రశ్న కాదు, మనం మొక్కుకున్నాం చెల్లించాలి, ఇది రుణానుబంధం. మొక్కుకునేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మొక్కుంటే బాగుంటుంది అని మనం ఊరికే అనుకోవడం వరకే. కానీ ఆ పరిస్థితులు అలాంటివి కావు, మొక్కేస్తాం. ఇప్పుడు తల్లి ఏం చేస్తుంది, చిన్నపిల్లడు ఆడుకుంటుంటే వింటుంది, చూస్తూ ఉంటుంది ఒక కంటితో, ఆవిడ పని ఆ పనిలో ఉంటుంది. వాడు కింద పడి ఏడుస్తుంటాడు కానీ పరిగెత్తదు. నిజంగా పడికి వాడికి నొప్పి అమ్మా అని ఒకసారి ఏడ్చాడో తల్లి అక్కడ అన్ని పడేసి పరిగెత్తిపోతుంది. ఆ ఏడుపులో అది తెలుసు, ఆ పిలుపులో ఆర్తనాదం అతను తెలుసు, ఆ తల్లికి తెలుసది. గజేంద్ర మోక్షంలో కూడా వైకుంఠం నుంచి పరిగెత్తుకొచ్చారు దేవుడు. ఆ శ్రీహరి అలా శంకు చక్రాలు కథలు ఏం లేకుండా గజేంద్ర మోక్షం అప్పుడు దేవుడా అని పిలుస్తూ పరిగెత్తిపోయాడు. ఎలా రక్షిస్తాడు, శంకు చక్ర గదలే ముసలి పట్టుకుంది, కానీ ఆర్తనాదం అలాంటిది, అలా పరిగెత్తిపోయాడు. తల్లి పిలుపు, పిల్లాడు అలా పిలిచాడంటే తల్లికి తెలుసు, ఆర్తనాదం నిజంగా ఏడ్చాడు పిల్లాడు బాధ అయ్యి అంటే అలా పరిగెత్తిపోతుంది. యోగులు ఎంతోమంది భక్తులను ఇలా మొక్కి కాపాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సాయిబాబా చరిత్ర చదివిన వాళ్ళకి అన్నీ తెలుసు, అక్కడ ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. బాబా ఎంతమందినో వాళ్ళని కాపాడాడు. సో దైవ బలంకి మించిన బలం లేదు. మొక్కునేప్పుడు కాస్త జాగ్రత్త మొక్కలను చెప్పడం వరకే, కానీ తీర్చాలి, తప్పదు. తీరిస్తే దాని తర్వాత అన్నీ బాగుంటాయి. సాయి రక్ష.